ఈ రోజున చాలామంది సమాజంలో యేసు ప్రభు వారి మీద బురద జల్లుతా ఉన్నారు. ఏంటో ఆ బురద తెలుసా? యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు అని మీరు ప్రకటిస్తున్నారు కదా. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణ కలిగినటువంటి వాడు, ఆయన మంచి దయ కలిగినటువంటి వాడు అని మీరు చెప్తున్నారు కదా. అయితే మీ యేసయ్యలో ఉన్న ఒక నెగిటివ్ కోణాన్ని చెప్తున్నాము అని అంటున్నారు. ఏంటి ఆ నెగిటివ్ కోణం? యేసు ప్రభు వారు అన్నాడు శిష్యులతోటి, శిష్యులారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. ఈ మాటను బేస్ చేసుకొని ఎవరైతే క్రైస్తవ విరోధులు ఉంటారో, ఎవరైతే క్రైస్తవ్యానికి విరోధముగా నిలబడతా ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు వారికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారో వారు అంటున్నారు, మీ యేసయ్య ప్రేమ కలిగినోడు కదా, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకై కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడని చెప్తున్నారుగా. ప్రేమతోటి ఆయన బలియాగమైపోయాడు కలువరి శిలువలో, మీరు కొరకు మనుషుల కొరకు చనిపోయాడని చెప్తున్నారు కదా. మరి అంతటి ప్రేమ కలిగిన వాడు నరకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? యేసయ్య ప్రేమ కలిగినోడే కదా, మరి నరకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? అసలు ఆయన దేవుడే కాదు, ఆయన నరకంలోనికి నెట్టేస్తానని అంటున్నాడు కాబట్టి, అగ్నిగుండములో పడవేస్తానంటున్నాడు కాబట్టి ఆయన ఎలా దేవుడు అవుతాడు? నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలోనికి నెట్టేస్తాను, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని అగ్నిగుండములో తోసేస్తానంటున్నాడు కదా. మరి ఎలా మీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అవుతారు? చాలా బురద జల్లుతా ఉన్నా. ఓ మాట చెప్పనా నేను, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రేమతో తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. అయితే ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల పాపములో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించడు. అందుకే ఎవరైతే పాపములు ఒప్పుకోకుండా, ఎవరైతే పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోతారో, పరిశుద్ధులుగా వండకుండా మరణిస్తారో వారెక్కడికి వెళ్తారో? అగ్నిగొండములోనికి వెళ్తారు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమ కలిగినటువంటి వాడు ఈ ప్రేమను తెలుసుకోకుండా లోకంలో బ్రతుకుతూ, దేవునికి విరోధముగా బ్రతుకుతూ, పాపం చేస్తూ, జీవితాన్ని మరణం చేసుకుంటూ, పరిశుద్ధత లేకుండా బ్రతికితే ప్రభువు నరకంలోనికి పంపిస్తాడు. నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు అయితే పరిశుద్ధుడు. ఎక్కడ పరిశుద్ధత ఉండదో, ఎవరు పరిశుద్ధులుగా ఉండరో, ఎక్కడ అపవిత్రత ఉంటుందో, ఎక్కడైతే అపవిత్రులుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేయడం? సహించడం.